తిరుపతిలో 2026 ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 9,911 మంది అథ్లెట్స్ ని ఇక్కడ అందరినీ గ్యాదర్ చేయడం అయితే జరిగింది. సో ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఈవెంట్ ని ఏ విధంగా జరుపుతున్నారు అనే విషయాలన్నీ మనము డిఎస్డిఓ చంద్రశేఖర్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ జరుగుతుంది. లాస్ట్ టైం కూడా అమరావతి ఛాంపియన్షిప్ జరిగింది కానీ ఇంత రేంజ్ లో జరగలేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ మాకు శాప్ చైర్మన్ అయిన రవినాయుడు సార్ గారు ఎంతో స్పోర్ట్స్ మీద మక్కువతో మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో ఒక అంచెలుగా చూచాలన్న విధానంతో మన రాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ ని అంచెలంచెలుగా క్రీడాకారుల అభివృద్ధి దిశగా పనిచేయడం జరుగుతుంది సార్. ఆయన ఎక్కిన రోజు నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఎక్కిన రోజు నుంచి మన రాష్ట్రంలో స్పోర్ట్స్ క్రీడాకారులే లక్ష్యంగా క్రీడాకారులు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎన్నో ఇన్సెంటివ్స్ కూడా ఆయన కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఒలింపిక్ లో మెడల్ కావచ్చు, ఏషియన్ లో మెడల్ సాధించిన క్రీడాకారులు కావచ్చు, ఎంతో ప్రతిష్టాత్మకంగా శాప్ చైర్మన్ గారు, ఎండి గారు, అలాగే బోర్డు డైరెక్టర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను అభివృద్ధి చేసుకోవాలి, క్రీడాకారుల్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రౌండ్ ని నియోజకవర్గ స్థాయి నుంచి అభివృద్ధి చేయాలనే దిశతో ఎంతో సంకల్పంతో పనిచేస్తుంది సార్. ఈ అమరావతి ఛాంపియన్షిప్ దాదాపు 2 లక్షల వరకు నియోజకవర్గ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకొని నియోజకవర్గ స్థాయిలో కాంపిటీషన్లు జరిపి దాని తర్వాత డిస్టిక్ లెవెల్లో సెలక్షన్స్ నిర్వహించుకొని దాని తర్వాత స్టేట్ లెవెల్కి అనేది దాదాపు 10,000 మంది క్రీడాకారులు, దాదాపు 2,000 మంది అఫీషియల్స్తో, కోచ్ అండ్ మేనేజర్స్తో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సార్. ఐ థింక్ సార్ ఇది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎంటర్ చేయడానికి కూడా దీన్ని ప్రయత్నిస్తున్నారు, ఇంత పెద్ద ఈవెంట్ ని అంటారు. అది నిజమేనా? ఎస్ సార్, ప్రయత్నం చేస్తుంది వాస్తవమే సార్. సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎప్పుడైతే శాప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడో క్రీడల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక భారతదేశ పటంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూపించాలనే ఉద్దేశంతో ఆయన సాయశక్తుల ప్రతిరోజు కష్టపడుతూ మా డిపార్ట్మెంట్ ను కూడా పైకి అభివృద్ధిలోకి తెస్తూ మమ్మల్ని కూడా ఆఫీసర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు సార్. సార్ 10,000 మందికి ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకు అన్ని అకామిడేట్ చేయడము, ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంటే నాట్ ఏ జోక్ సార్. సో ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు మీరు? సార్ శాప్ చైర్మన్ గారి ఆదేశాల ప్రకారంగా అకామిడేషన్ అయితే ఏమి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏమి, వీళ్ళకి అఫీషియల్స్ కావచ్చు, గ్రౌండ్ ప్రిపరేషన్ కావచ్చు, ఒక్కొక్క టీమ్ అంటూ సపరేట్ గా వింగ్స్ తయారు చేసి దాదాపు ఆయన 10-15 రోజులు 20 రోజులు నెల నుంచి ఈయన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఈ రోజు ఎంతమంది క్రీడాకారుల్ని, రాష్ట్రంలో ఉన్న నూతన క్రీడాకారుల్ని, పురాతన క్రీడాకారులు అందరూ కూడా ఒక వేదిక మీద అమరావతి ఛాంపియన్షిప్ అనే వేదికగా తీసుకురావడం చాలా అభినందదాయకం సార్. మా శాప్ చైర్మన్ గారికి నాట్ జోక్ సార్, ఇది ఒక సంకల్పంతో పనిచేస్తేనే ఇంతవరకు రావడం జరుగుతుంది సార్. ఈ ఈవెంట్ కి ఇంకా ఎవరెవరు విఐపీలు ఎవరెవరు రాబోతున్నారు, ఏ విధంగా జరగబోతుంది సార్? ఈ 24th to 27th సార్, 24th నుంచి 27th వరకు సార్ గారు వివిధ దశల్లో విఐపీస్ ని కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కావచ్చు, చైర్మన్ గారు మరియు ఎండి గారు మరియు కలెక్టర్స్, జిల్లా కలెక్టర్స్ మరియు అధికారులు ప్లస్ మేబీ నారా లోకేష్ సార్ గారు కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉంది సార్. అంత గ్రాండ్ గా చేయడం జరుగుతుంది. దాదాపు 91,90,000 రూపాయలు క్రీడాకారులకి క్యాష్ అవార్డ్స్ కూడా అందించడం జరుగుతుంది. దీని ద్వారా క్రీడాకారులు ఆ క్యాష్ ని నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళు క్రీడాకారులుగా అభివృద్ధి పరచుకోవడానికి డైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక స్టెప్ అనేది అందించిన వ్యక్తి సార్. సార్ స్పోర్ట్స్ యాక్చువల్ గా అయితే పేరెంట్స్ నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఈ 21st సెంచరీలో కూడా ప్రతి ఒక్క పేరెంట్ ఇంకా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని అంటూ ఉంటారు. సో ఈ స్పోర్ట్స్ వల్ల ఇంత గ్యాదర్ చేసిన అంత ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారిగా ఇక్కడ చూస్తా ఉంది అనమాట. సో ఆ పేరెంట్స్ కి మీరు ఈ వేదిక ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ కూడా పేరెంట్స్ కి, రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా చదువు ఎంత ముఖ్యమో ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి కూడా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. ఫిజికల్ గా ఫిట్ గా లేకపోతే ఎంత చదువునా కూడా ముందర స్థాయికి పోవాలంటే ఆరోగ్యం అనేది సహకరించాలా. అందుకే ఫస్ట్ హెల్త్ తర్వాతే నెక్స్ట్ ఏవైనా చేయగలుగుతాయి. హెల్త్ బాగుంటే ఏదైనా సాధించగలడు అనే
నినాదంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ పనిచేస్తుంది. గుడ్, వెరీ గుడ్ సార్. యాక్చువల్ గా ఎంత పెద్ద ఈవెంట్ అయినా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాలు అయితే జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఈవెంట్ లో ఈ స్పోర్ట్స్ పీపుల్ కి అందరికి ఏమైనా చిన్న చిన్నవన్నీ జరగడము, కోచ్లు లేకపోవడం కానీ, ఎక్విప్మెంట్ లేకపోవడం కానీ, అట్లాంటివి ఏమైనా చేస్తే మీరు ఏ విధంగా సపోర్ట్ సార్ చేస్తారు? మాక్సిమం ఏదన్నా లిటిల్ బిట్ ఏదన్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అప్ అండ్ డౌన్స్ ని అదే టైంలో అక్కడే మేము ఫిల్ చేసేదానికి శాయశక్తిలో మా టీం పనిచేస్తుంది. మీ అబ్బాయి, మీ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి పేరెంట్స్ కి ఈ విధంగా మెసేజ్ ఇస్తున్నారు చంద్రశేఖర్ గారు. సో ఈ ఈవెంట్ ఇంతే సక్సెస్ఫుల్ గా, ఇంతే గ్రాండ్ గా జరిగి చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. Thank you so much. థ్యాంక్స్.